హాయ్ హలో మన ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మన రాజమండ్రికి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో జనార్దన స్వామి ఆలయానికి సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు, పురాణ గాథలు, వివరాలు ఈ రోజు మీకోసం. స్వామిని సాక్షాత్తు నారద మహర్షి కొలిచేవారంట. జీవనది మా తల్లి గోదావరి జనార్దనుడి సేవకే అవతరించిందంటారు. భూమి మీద వెలిసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దన స్వామి దేవాలయమేనంటాయి పురాణాలు. నారద మహర్షి స్వహస్తాలతో జనార్దనుడికి పూజలు నిర్వహించాడని ఇతిహాసం. శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణ గాథ. ఒకానొక సందర్భంలో నారద మహర్షి తన తండ్రైన బ్రహ్మదేవుని పితృదేవ భక్తితో కొలిచిన వెంటనే కోరికలు తీర్చే క్షేత్రం ఏది అని అడిగాడట. అందుకు బ్రహ్మదేవుడు గౌతమి నదికి ఉత్తర దిశలో ఆ ప్రాంతం ఉంది, అది జనార్దన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. నా 4 ముఖాల నుంచి 4 వేదాలు కోటి సూర్య ప్రచండ కాంతులతో బయటకు వచ్చాయి. మహర్షులు, దేవతలు ఆ వేద కాంతి కారణంగా ఉద్భవించిన వేడిని తట్టుకోలేక శ్రీమన్నారాయణని ప్రార్థించారు. అప్పుడు దేవదేవుడైన నారాయణుడు 1000 బాహువులతో వేదాలన్నీ విడిచిపట్టుకుని భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు. ఆ వేదరాశి జనార్దన పర్వతంగా ఏర్పడింది అని చెప్తాడు. జనార్దన స్వామి ఆలయ స్థల పురాణం. పురాణ గాథల ప్రకారం వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపమంటూ ఘోర తపస్సు చేశాడు. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి 4 పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాడు. అతడు వాటిని చతుర వేదాలుగా విభజించాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా వెలుగులోకి వచ్చాయి. కృతయుగంలో ఏర్పడిన ఈ కొండ మీద ఆలయాన్ని తూర్పు చాణక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దన ఆలయాన్ని నిర్మించారు. భూదేవి, శ్రీదేవి సమేతంగా గోదావరి సమీపంలో ఎత్తైన కొండ మీద నిర్మించిన ఆలయం ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతుంది. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి దర్శనమిస్తారు. భూమి మీద ఉన్న 108 వైష్ణవాలయాలలో ఇదే ప్రథమమని బ్రహ్మదేవుడే చెబుతుంటాడని పురాణాలు. ఈ కొండ మీదే ఒక గుహలో సంతాన గోపాల స్వామి వెలిశారు. సంతానం లేని దంపతులు స్వామిని కొలిస్తే పండంటి పిల్లలు పుడతారని ఓ నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు జనార్దన స్వామిని దర్శించుకున్నాడట. రావణాసురుని చంపాక బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యం. తన వెంట వచ్చిన ఆంజనేయుడు ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించారట శ్రీరాముడు. కాబట్టే క్షేత్ర పాలకునిగా మారుతి పూజలు అందుకుంటారు. నిన్ను వదిలి ఉండలేను స్వామి, నేను వేడుకున్న హనుమంతుని కోసం తన పాదముద్రల్ని వదిలి వెళ్లాడు సీతారాముడు. శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావడంతో రామపాద క్షేత్రంగానూ పిలుస్తారు. గోదావరి జన్మస్థలి. జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని పురాణ గాథ. కృతయుగంలో నారద మహర్షి సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్లి గంగాజలాన్ని తెచ్చి జనార్దనునికి అభిషేకించేవాడట. నేనైతే మంత్రశక్తితో అంత దూరం వెళ్లి గంగాజలం తెస్తున్నా, కలియుగంలో పరిస్థితి ఏమిటి స్వామి, వారి అభిషేకం ఎలా జరుగుతుంది అని ఆలోచించాడు. ఆ కార్యాన్ని గౌతముడి ద్వారా పూర్తి చేయాలని సంకల్పించాడు. ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోపాద క్షేత్రం వద్ద తపస్సు చేస్తున్నాడు. ఆ రోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేవారు. గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండించి ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవాడట. నారదుడు తన చాతుర్యంతో ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశాడట. అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవు తినేసింది అన్న బాధతో గౌతమ్ మహర్షి దర్భతో గోవును అదిరించాడు. ఆ మాత్రానికే ఆ గోమాత చనిపోవడంతో గోహత్యా పాతక నివృత్తి కోసం గౌతముడు ఘోర తపస్సుని ఆచరించి భూమిపైకి గంగను రప్పించాడు. గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టడంతో ఆ ప్రాంతాన్ని గోదావరిగా నామకరణం చేశాడు. ఆ గోదావరి జలంతోనే జనార్దనుడికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు. ఘనంగా రథోత్సవం. భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భాగంగా రథోత్సవం జరుగుతుంది. కార్తీక, ధనుర్మాసాలలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనే వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయాస్తమాన పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లే దారంతా శ్రీ మహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి దినమున జరిగిన ఈ ఉత్సవం చుట్టుప్రక్కల జిల్లాల నుండి కూడా భక్తులు ఆకర్షిస్తుంది. ఆ రోజున రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థమంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం 2 రోజులు జరుగుతున్నాయి. అలాగే ఈ గుడి దగ్గరలో పురాతన శివాలయం ఉన్నది. అలాగే గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ ఆలయం కూడా ఉంది. తప్పక దర్శించండి. మరెన్నో కొత్త విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.